నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను భవాని. పెళ్లి ఆలస్యంగా జరగటం మంచికా చెడుకా? సంతానం లేకపోవడం దోషమా లోపమా? వివాహం సంతానం అంశాలకు గ్రహస్థితులకు సంబంధం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి స్వతంత్ర స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు జీవీఎల్ఎన్ చారుల్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా ప్రోగ్రామ్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే అన్నటువంటి మంగళప్రదమైనటువంటి రోజు, పౌర్ణమి వెళ్ళినటువంటి అద్భుతమైనటువంటి పాడ్యమి. ఈరోజు వివాహానికి సంబంధించినటువంటి అంశాలు మనం చర్చించుకుంటాం. ముహూర్తాలు ఇప్పుడుగా జరుగుతున్నాయి. రష్మిక మందన వివాహం ఒక హైలైట్ అయితే, అల్లు శిరీష్ వాళ్ళ మ్యారేజ్ మరొక హైలైట్. సో ఒకదాని మించిన ఒకటి. సో ఒక మార్గాన్ని ఎంచుకొని పోతుంటాం. అట్లాగే అప్కమింగ్ మనం చూసినట్లయితే ఇంకా ప్రభాస్ ఉన్నాడు పెళ్ళికి. అట్లాగే కొంతమంది అగ్ర హీరోయిన్స్ ఉన్నారు పెళ్లి కావాల్సిన వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఒక బాట పడతారు అనుకుందాం. అయితే వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని, అంటే ఇక్కడ వివాహం కాని వారిని ఆదర్శంగా చూపిస్తే మన పబ్లిక్ అర్థమవుతుంది. ప్రభాస్కి పెళ్లి కాలేదు, అది మంచిగా చెడుగా అన్నామనుకోండి, ఆ అంశం వాళ్ళు అన్వయించుకుంటారు. ఓహో ఇది ఇందుకు కావాలి అని. సరే బలాని హీరోయిన్ ఇంకా పిల్లలు పుట్టలేదు అని అంటే, ఓ అందుకు కారణం ఇదే. ఇక్కడ వివాహం అనేది అవుతుంది. అది ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, ఇంకో రోజు కావచ్చు. అసలంటే వివాహం జరుగుతుందిగా. అసలు కొంతమందికి ఊహించకుండా, ఏ నిర్ణయాలు తీసుకోకుండా అప్పటికప్పుడు అనుకొని ఒక 3 మాసాల్లో పెళ్ళి అయ్యేటువంటి వాళ్ళు మనం చూసాం. సో వాళ్ళు ఒక గ్రహస్థితిలో సంబంధించిన వారు, అంటే ఊహించకుండా జరిగిపోయే సంఘటనలు. ఏదో ఒక పెళ్ళికి వెళ్తాం, అక్కడ మాటామంతి వస్తుంది, అసలు అమ్మాయి ఇంకా చదువుతూనే ఉంటుంది, కానీ వివాహం జరిగిపోతుంది. వివాహమై ఉద్యోగం చేసుకుంటూ మంచి ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి కానీ అబ్బాయిలకు కానీ ఈ మధ్యకాలంలో వివాహాలు జరగడం కొద్దిగా ఆలస్యం అవుతుంది అనడానికి కారణాలు ఇక్కడ బాల్య యవ్వన కౌమార వార్ధకేశం 4. బ్రిటిష్ వారికి పూర్వం మనకు 8 ఏళ్ల పిల్లకి కూడా పెళ్లి చేసేవాళ్ళు, బాల్య వివాహాలు చేసేవాళ్ళు. వాళ్ళు అనతి కాలంలో వితంతువులుగా మారేవారు. అంటే 8 ఏళ్ల ఆడపిల్లకి 25 ఏళ్ల అబ్బాయి నుంచి పెళ్లి చేసేవాడు. దానివల్ల ఊహ తెలిసే సమయానికి పిల్లలు పుడతాం, భర్త మరణించటం, వైధవ్యం రావడం మనం చూసాం. సో తర్వాత కొంతమంది సాంఘిక సంస్కర్తలు దానిని రద్దు చేశారు, బాల్య వివాహాలు రద్దు చేశారు. ఆ తర్వాత మేజరు మైనరు ఒక విధానం వచ్చింది. సో 18 ఏళ్ళు దాటినటువంటి ఆడపిల్లకి వివాహం చేసుకోవచ్చు. ఓ 23 ఏళ్ళు, ఓ 10 ఏళ్ళు అబ్బాయి చేసుకుంటే సరిపోతుంది. అది ఒక వ్యవస్థ. ఇప్పుడు ఆ వ్యవస్థ అయిపోయి ఈరోజు వివాహ వ్యవస్థ ప్యాకేజీల ప్రభావం బలంగా కనపడుతుంది. అమ్మాయి ప్యాకేజీ ఎంత, అబ్బాయి ప్యాకేజీ ఎంత, ఈ రెండే కనపడుతుంది. నేను ఒకటి సుస్పష్టంగా మాట్లాడదలుచుకున్నాను. భార్యని పోషించలేని వాడికి పెళ్ళెందుకు? ఇలా చేస్తే మళ్ళీ మేము జ్యోతిష్లం సమాజంలో బతకలేము. అదేమంటే కొంతమందిని ఆదర్శంగా తీసుకుంటారు. హరిశ్చంద్రుడు భార్యను అమ్ముకోలేదా అంటాడు. హరిశ్చంద్రుడు భార్యను అమ్ముకోలే, ఉద్యోగంలో పెట్టాడు. ఎవరింట? కాల కౌశికుడు ఇంట ఉద్యోగానికి పెట్టాడు. మరి మీరు చేసుకున్న మీ భార్యలు ఎక్కడ తాకట్టు పెడుతున్నారు? మీరు ఏ ఎల్ఎన్టీ కంపెనీకో, ఏ డెలాయిట్ కంపెనీకో, ఏ మైక్రోసాఫ్ట్ కంపెనీకో, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాలు చేస్తున్నారుగా. అంటే లీజుకి ఇచ్చినట్టేగా, ఉద్యోగం కాదు, లీజుకి ఇచ్చినట్టేగా. అంటే ఇక్కడ వివాహం చేసుకోవాలి అని అంటే కొన్ని ధర్మాలు ఉన్నాయి. ముందు జ్యోతిషం పక్కన పెడదాం. ఏమిటవి?
వివాహం చేసుకోవాలంటే అర్హతలు ఏంటి అంటే ఇంధనం, ఉమ్, ధనం, ఉమ్, వాహనం, ఆయుధం, ఈ 3 ఉండాలి. ఉమ్, అమ్మాయిని తిప్పడానికి ఏం కావాలి? వాహనం కావాలి. వాహనంలోకి ఏం కావాలి? ఇంధనంగా ఇంధనం కావాలి. ఇంధనం కావాలంటే ఏం ఉండాలి? డబ్బు ధనం ఉండాలి. అంతేకాదు ఉమ్, ఆ అమ్మాయికి ఏదైనా ఆపద వస్తే చేతిలో నీకు ఆయుధం ఉండాలి. ఉమ్, అంగబలము, అర్ధబలము ఉండాలి. ఉండటానికి ఇల్లు ఉండాలి. ఉమ్, ఇవన్నీ నీకు ఉన్నప్పుడే నీవు వివాహానికి అర్హుడవు. ఉమ్, ఇక్కడ ఇలా ఎందుకు చెప్పుకొస్తానంటే ఆధ్యాత్మిక కోణంలో శ్రీ మహావిష్ణువుని అర్చావతార స్వరూపుడు అంటాడు. ఉమ్, అంటే ఎవరిని అర్చించాలి, ఎవరిని పూజించాలి అంటే భార్య, ఉమ్, భర్త, ఆయుధం, వాహనం ఉన్నవాడిని ఉమ్, ఆదర్శంగా తీసుకుని పెళ్లి చేసుకోవాలి. ఉమ్, అంటే శ్రీ మహావిష్ణువుకి గరుత్మంతుడు అనేటువంటి వాహనం ఉన్నది, శంకుచక్రం అనేటువంటి ఆయుధాలు ఉన్నాయి, ఉమ్, భార్య ఉన్నది, ఉమ్, ఒక వైకుంఠం అనే ఒక దేశం ఉన్నది. మరి నీకేముందని పెళ్లి చేసుకుంటావు? ఉమ్, నువ్వు చదువుకున్న చదివెంత అత్యవసర మార్కులతో పాస్ అయ్యి ఎట్టగో ముక్కి మూలికి పురుటి నొప్పులతో మొత్తాన్ని బీటెక్ కంప్లీట్ చేసి ఒక 40 రోజులు ఎక్కడెక్కడ కోర్సులు చేసుకుని ఓ 10,000 రూపాయలు ఉద్యోగానికి చేస్తే మా అబ్బాయి ఉమ్, బలానా కంపెనీలో పనిచేస్తున్నాడు. వీళ్ళకంటే ఉమ్, భారత రక్షణ దళంలో సైనికులుగా పనిచేస్తూ సిపాయిలుగా పనిచేస్తూ అక్కడ చేసేటువంటి వెట్టి చాకిరి కంటే నీది పెద్ద గొప్ప చాకిరి ఏం కాదు. అవును. ఇతనికేంటి బలానా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం, అంతే. అక్కడ ప్యాకేజ్ ఎంత ఉందంటే నాకు 15,000-20,000 ఉంటుంది, ఉమ్, సంవత్సరానికి 1,50,000-2 లక్షలు వస్తుంది. మా అబ్బాయి 5 ప్యాకేజీలో ఉన్నాడు, ఉమ్, కానీ వీడికి మాత్రం 6 ప్యాక్ ఉంటుంది. ఉపయోగం ఏముంది? ఉమ్, అక్కడేమో శాలరీ 2 ప్యాక్స్, వీడి 6 ప్యాకు. ఉమ్, ఇతరికేం కావాలి? అనేక రకాల గుంతమ్మ కూర అమ్మాయి ఉద్యోగం చేయాలి, అత్తమామల్ని బాగా చూసుకోవాలి, ఉమ్, పిల్లల్ని కనాలి, నాతో సంసారం చేయాలి, ఇంట్లో చాకరీ చేయాలి, ఉద్యోగానికి పోవాలి, ఉద్యోగం నుంచి రాగానే జీతం నా చేతిలో పెట్టాలి. ఉమ్, ఇది నీవు నేర్పిన విద్య నీరజాక్షాన్ని ఎప్పుడైతే మగపిల్లవాడు ఇన్ని గొంతెమ్మ కోరికలు పెట్టుకొని పెళ్ళికి వెళ్తున్నావో మరి అవతల పక్కన ఆడవాళ్ళు వాళ్ళ ఆలోచన వాళ్ళకుంటాయి కదా, ఉమ్, వాళ్ళు ఇప్పుడు రివర్స్ అయ్యారు. నీ ప్యాకేజ్ ఉందో చెప్పు, ఓలెక్స్ బ్యాచ్ మాత్రం ఇంట్లో ఉండడానికి లేదు, మా అమ్మ నాన్న వచ్చి ఉంటారు, ఇష్టమైతే ఉండు లేకపోతే లేదు. ఉమ్, ఇదో రకమైన ట్రెండ్ వచ్చింది. అంటే ఇక్కడ వివాహాలు వైదిక ధర్మాలకు పాతర పెట్టి ఉద్యోగ ధర్మం, ఉమ్, వ్యాపార ధర్మం, అట్లాగే ఆదాయ ధర్మాల మీద జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళు చేసుకున్నా ఒకటే, చేసుకోపోయినా ఒకటే. ఇప్పుడు కొత్త విధానం వచ్చింది, తాడు వితౌట్ తాళి విత్ తాడి. ఉమ్, తాడి కట్టకుండా పెళ్లి చేసుకుంటావా, ఉమ్, తాళి కట్టి పెళ్లి చేసుకుంటావా? ఉమ్, ఇది కూడా కొత్తగా వచ్చిన కొత్త సాంప్రదాయం ఇది. ఆహా, ఇది ఒక పైశాచిక సాంప్రదాయం. ఉమ్, కాబట్టి ఇక్కడ జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల్లో ఏవో 8 రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయని చెబుతారు. ఉమ్, 8 రకాల పెళ్ళిళ్ళు అది ధర్మసింధువులో ఉంటుంది. జ్యోతిష్యానికి ఆ పెళ్ళిళ్ళకి సంబంధం లేదు. ఉమ్, కానీ ఒక స్త్రీ పురుషుల యొక్క జాతకంలో 3, ఉమ్, 7, 11 స్థానాలు, అందులో ఉండేటువంటి అధిపతులు, రాశ్యాధిపతులు వారు మిత్రరాశుల, ఉమ్, శత్రురాశుల, మరే రాశుల ఉమ్, చూసుకొని వివాహాలు చేసుకోవడం అనేటువంటిది శ్రేయస్కరం. ఉమ్, అయితే ఇక్కడ నేను అంత లోపలికి వెళ్ళను కానీ డేట్ ఆఫ్ బర్త్, లగ్నపత్రిక చూడగానే ఉమ్, వీడు సంసారాన్ని పనికి వస్తాడా, ఉమ్, పనికి రాడా? ఉమ్, రెండోది, వీడికి వైవాహిక జీవితం మీద ఆసక్తి ఉందా, లేదా ఆ అవతల పక్క అమ్మాయి మీద డబ్బు మీద ఆశ ఉందా? పోతారు 2 జాతకాల్లో. అసలు వివాహానికి పూర్వం వీడికి పూర్వానుభవం ఉందా లేదా, అంటే వీడికి ఎంతమంది స్త్రీలతో పరిచయాలు ఉన్నాయి, ఈ అమ్మాయికి ఎంతమంది పురుషులతో పరిచయాలు ఉన్నాయి, ఉమ్, ఇది పడకల మారి దున్నా పని చేయని దున్నా, ఉమ్,
ఇది ఇది ఒట్టిపోయిన గొడ్డ మంచి గొడ్డ పిల్లలు పుడతారా పుట్రా ఇవన్నీ చూసుకున్న తర్వాత అత్తమామలతో మామగారి యొక్క ఇచ్చిన ఆస్తిని కాపాడుకుంటుందా కాపాడుకోదా, అసలు వివాహం జరిగితే ఎంతకాలం కలిసి ఉంటారు, ఎంతకాలం లోపు విడిపోతారు, ఈ సెన్స్ మీద ఎక్కువగా వెళ్తుంటారు. అందువల్ల నా దగ్గరికి ఎవరు రారు, ఎందుకంటే నేను మొత్తం గుడ్లతో చెప్పేస్తా. గతంలో ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరిగింది, మీరు ఎంక్వైరీ చేసుకోండి. నా అనుభవం ఒకటి చెప్తా ప్రేక్షకు. ఒక న్యూమరాలజిస్ట్ ఒక ముహూర్తం పెట్టాడు, 11వ తారీఖు 11వ నెల 11వ సంవత్సరం 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్ల ముహూర్తం పెట్టాడు. మొత్తం 11 మీద వెళ్ళిపోయినాడు. ఒక 2021 నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. 2021లో నా దగ్గరికి వచ్చి, అమ్మాయికి పిల్లలు పుడతలేదండి, 2 నిమిషాలు వెయిట్ చేయండి అన్న. మొత్తం పరిశీలించిన తర్వాత అసలు ఈ అమ్మాయికి ముహూర్తం ఎప్పుడైందని అడిగా. అప్పుడు చెప్పుకొచ్చారు 11వ నెల 11వ తారీఖు 2011వ సంవత్సరం 11 గంటల 11 నిమిషాల 11 వెగడేలకి పెళ్ళయిందండి, పలానా పెద్ద ఆయన ముహూర్తం పెట్టారా అంటే న్యూమరాలజిస్ట్ ముహూర్తం పెట్టారని అడిగారు. అవునండి. అసలు ఈ పెళ్ళికి ఈ ముహూర్తానికి ఈ అమ్మాయికి పెళ్లి కాకూడదు, అప్పటికి ఆ అమ్మాయి 3వ రోజు నెలసరి అయింది. డేట్ ఆఫ్ బర్త్ నాకు ఇచ్చారు కదా, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ స్త్రీకి నెలలో ఫస్ట్ హాఫా సెకండ్ హాఫా మిడిల్ ఆఫ్ మంతా లాస్ట్ వీకా ఎప్పుడు నెలసరి పీరియడ్స్ అవుతాయి నేను క్యాల్కులేట్ చెప్తానండి. అదే 11వ తారీఖు అమ్మాయికి 3వ తారీఖు, అప్పుడు 9వ తారీఖు అమ్మాయి పీరియడ్స్ అయిందండి. 9, 10, 11 మూడో రోజు పెళ్ళి ఎలా చేశారు అన్న. ఆయన ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయనకు అర్థం కాల. వెంటనే ఇంటికి ఫోన్ చేశాడు, మన అమ్మాయి పెళ్ళికి 3వ రోజు నెలసరి ఉందా? ఆ భార్యనా ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు ఇక ఆయన వాయిస్ చేంజ్ అయిపోయి చెబుతావా చెప్పవా అని వేరే భాష ఉపయోగించాడు. అవునండి, 3వ రోజు అమ్మాయి నెలసరి అయింది, మరి ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాం కదా, ఆగిపోతుంది అనే ఉద్దేశంతో నేను చెప్పలేదండి అని. దాని పర్యవసానం వాళ్ళకి ఈ రోజు వరకు పిల్లలు లేరు. దీన్ని ఏమనాలి మరి? అక్కడికి ముహూర్త బలం ఉంటుందనాలా ఉండదనాలా, శాస్త్రం ఉంటుందంటారా ఉండదంటారా? కాబట్టి ఇక్కడ అంటే ఇలాంటివి కూడా కారణాలు అవుతాయి 100% అండి, 100% అవుతాయి. ఇక్కడ జ్యోతిష్యుడు వివాహం కాకపోవడం దోషం కాదు, వివాహం ఆలస్యం అవడం దోషం కాదు, రెండు దోష రహితాలే. మరి ఏది దోషం? వివాహం ఎందుకు ఆలస్యమైందో, ఎందుకు త్వరగా అయిందో గుర్తించలేకపోవడం సిద్ధాంతి యొక్క లోపం. ఒక బాడీని డాక్టర్ చెక్ చేస్తున్నప్పుడు ఆ బాడీలో ఎక్కడ డిఫెక్ట్ ఉంది అనే దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి దీనివల్ల మీకు ఇబ్బందులు వచ్చాయి అని చెప్పకపోవడం డాక్టర్ యొక్క లోపం, వైద్య లోపం కాదు, అది డాక్టర్ లోపం. అట్లాగే వివాహం ఆలస్యం అవ్వడం, త్వరగా అవ్వడం, వివాహం కాకపోవడం అనేది దోషాలు కాదు. ఆ జాతకురాలి యొక్క ఆ జాతకుడి యొక్క గ్రహస్థితుల్లో ఏ ప్లానటరీ ప్రభావం వల్ల వీరికి జాతకానికి ఆలస్యం అయింది, ఎందుకు కాలేదు, ఎందుకు ముందుకు అయింది అనే విషయాలపై కనుక మనం ఒకంత దృష్టి పెడితే వివాహం కాకపోవడం దోషమే కాదు. మరి ఆ అమ్మాయి సంతానం కలక్కపోవడానికి దోషం ఎక్కడుంది? సరైన ముహూర్తం పెట్టుకుపోవడం, గుర్తింపు లేని అనాథరైజ్డ్ ఆస్ట్రాలజర్ని కలవడం వలన ఈరోజు ఆ పిల్ల జీవితాన్ని సంవత్సరాన్ని కోల్పోయింది. అంటే ఆ అమ్మాయి యొక్క జాతకంలో వచ్చిన భర్త ద్వారా సంతానం కలిగే యోగ్యత లేకపోవడం. అప్పుడు చెప్పాను, ఈ అబ్బాయి మానసిక నపుంసకుడు, పిల్లలు పుట్టరండి అని చెప్పాను. క్లియర్. ఈ రోజుకి పిల్లలు లేరు. అమ్మ అవతల పక్కవాడు కోటీశ్వరుడు, వదులుకుంటారా? వదులుకోలేరు. సో కాబట్టి వాళ్ళది ఆ సంసారం సంతృప్తికరంగా అసంతృప్తికరంగా పిల్లలు లేరే అనే మానసిక దొరుకుతుంది కదా. కాబట్టి ఇటువంటి దోషాలన్నిటికీ కూడా మన సహజంగా పెళ్లి కావటం లేదు అని అంటే ముందుగా చెప్పేది అమ్మాయికి కుజి దోషం ఉందేమో. అవును, ప్రతి ఒక్కరూ అదే మాట చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ జ్యోతిష్యుడి ఇంటికి 4 పిల్లర్లు ఉంటాయండి, పోల్స్. ఒకటి కుజుడు అనే పోల్, రెండోది శని అనే పోల్,
ఆ రెండు వెనక 4వ స్తంభాలు ఏంటంటే రాహుకేతు. ఈ 4గే జ్యోతిష్యులకు ఆర్థిక వనరులు అంటాము. కాబట్టి కుజదోషం వెంటనే అమ్మో కుజదోషం ఉందా అంటే అదొక మహమ్మారి కంటే తీవ్రమైనటువంటి భయాన్ని కలిగించారు. కుజదోషం దోషమే కాదు, పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఏదొక దశలో కుజదోషం అనేది ఉంటుంది. అది వివాహానికి కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు, మరోదానికి కావచ్చు. కాబట్టి వివాహానికి కుజదోషమే ప్రధాన ప్రత్యామ్నాయ దోషం కాదు అని నేను చెప్పగలుగుతాను. వెంటనే ఆ దోషం పోవాలంటే ఏం చేయాలండి? యాగం చేయి, విగ్రహం ప్రతిష్ఠ చేయి, దానం చేయి, తపస్సు చేయి. అయినా చేసినా కూడా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు అంటే నువ్వు చేసినటువంటి నిర్ణయం తప్పు కదా. ఇక్కడ జ్యోతిష్యానికి సంబంధించినటువంటి అంశాలలో సదరు సిద్ధాంతి ఏదైనా దోషానికి సంబంధించిన పరిహారాలు చేయవలసి వస్తే మొట్టమొదట జాతకుడికి చెప్పాలి, అయ్యా కుజదోషం ఉంది, దీనికి నువ్వు కొంతకాలం నీవు శారీరక శ్రమ ద్వారా నువ్వు దోషాన్ని పరిహారం చేసుకో అని చెప్పాలి. అలా చెప్తే ఈయనకేం వస్తుందండి, ఈ నమ్ముకొని ఒక బ్యాచ్ ఉంటుంది, పురోహితుల సంఘం ఒకటి ఉంటుంది, వాళ్ళని పోషించుకోవాలి. వీళ్ళని నమ్ముకొని ఒక పూజా ద్రవ్యాల షాపు వాడు ఉంటాడు, వాడిని పోషించుకోవాలి. వీళ్ళని నమ్ముకొని రంగురాళ్ళు అమ్మేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని పోషించి ఈ రోజున జ్యోతిష్యాలయం అంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తో మనం పోల్చవచ్చు. ఒక చైన్ సిస్టమ్ లాగా. ఎస్, ఇప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉందండి, ఒక పిఎంపి, ఒక ఆర్ఎంపి, వాళ్ళు పిఆర్ఓస్. అట్లాగే ఒక ల్యాబ్, అన్ని రకాల టెస్టులకు ఒకళ్ళు, అక్కడి నుంచి మెడికల్ షాప్, కెమిస్ట్, అక్కడి నుంచి ఏ పార్ట్కి ఆ పార్ట్ డాక్టర్. మాకు తెలిసి మా చిన్నతనంలో విజయవాడ నక్కల రోడ్ ఉంటుంది, నక్కల రోడ్డు. 1980sలో సాయంత్రం 6 అయితే ఆ రోడ్లో పడి భయపడేవాళ్ళం అండి. నక్కల మనుషుల్ని పీక్కు తినేవన్నమాట. ఇప్పుడు ఆ ప్రాంతంలో సుమారు 300 హాస్పిటల్స్ వచ్చాయండి. అందరూ డాక్టర్లే. లెఫ్ట్ చెయ్యికి ఒకళ్ళు, రైట్ చెయ్యికి ఒకళ్ళు, లెఫ్ట్ ఐకి ఒకళ్ళు, రైట్ ఐకి ఒకళ్ళు, తలకొకళ్ళు, వెంట్రుకలు, గోడకొకళ్ళు, మొత్తం అన్ని పోట్లు. అక్కడ ఇది కనుక కార్ షెడ్లో కనుక ఏ పోట్లు మార్చినట్టుగా ఎవరి పోట్లు తీసుకుని టెస్ట్ చేసుకోవటమే. అట్లా ఈ రోజున వివాహం జరగడం లేదు, నిజమే, కుజదోషం ఉంది, సో వాట్ అనే ప్రశ్న వేసుకొని మీ ఇంటి పెరటిలో ఒక కుండి, పూల కుండీ కూడా కొనుక్కొని నర్సరీలో చిన్న అరటి పిలకని పాతి పెట్టి దానికి ఒక ఎరుపు దారం కట్టి ఒక రాగి చెంబు నీళ్లు తీసుకొని 40 రోజుల పాటు ఆ చెట్టుకి రోజుకు 40 ప్రదర్శనలు చేసి ఆ నీళ్లు పోసి 40వ రోజున ఆ చెట్టు కట్టినటువంటి ఎర్రదారాన్ని మగవారైతే ఎడమ చేతికి, ఆడవారైతే కుడి చేతికి కట్టుకుని ఆ చెట్టును తీసుకెళ్ళి ఎక్కడన్నా నదిలో కానీ, చెరువులో కానీ, కాలువలో కానీ, లేదా మీకు దగ్గర ఉన్న గుళ్ళో కానీ నాటి పెడితే దానికి 2 అడుగులు పెరిగేసరికి మీకు పెళ్లి కాకపోతే స్వతంత్ర టీవీ మన డిబేట్ సిద్ధంగా ఉందాం అంతే అంటారు. అంటే ఈ చిన్న పరిహారాన్ని చెబితే సమాజం గుర్తించదండి. వాళ్ళ చేత సప్తనాగ పడిగలు ప్రతిష్ఠ చేయాలి, యజ్ఞాలు యాగాలు చేసుకోవాలి. అంటే అవి తప్పు నేను అనను. ఆ వ్యాధి సమస్య యొక్క తీవ్రతను బట్టి మనం వెళ్ళాలి. నువ్వు అడుగు పెడతంతో ముందు టార్గెట్, మంత్లీ టార్గెట్ అనమాట, కుదరదు కదా. సో కాబట్టి వివాహం కాని వాళ్ళు, ఆలస్యం అవుతున్న వాళ్ళు, సేమ్ వివాహాలు అయి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే 40 రోజుల్లో మీ సమస్య పరిష్కారం అవడానికి సిద్ధంగా ఉంటుంది. అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐ విల్ గివ్ ది అగ్రిమెంట్. ఇలా చేయండి. నేను ప్రాక్టికల్గా చేయించి 108 పెళ్ళిళ్ళు చేయించాను నేను సామూహికంగా. అన్ని ఇలాంటి సమస్యలు 100% సక్సెస్ అయ్యారు.
అయితే గురుగారు అదే విధంగా చూస్తే ఇప్పుడు సంతానం కూడా లేట్ అవుతుంటుంది కదా, అయితే దానికి కూడా ఇలాంటి కారణాలే ఒక సమస్య అనుకోవచ్చా? 100% అండి. అంటే ఇక్కడ సంతానం కలగకపోవడం దోషం కాదండి. సంతానం ఎందుకు కలగలేదో గుర్తించకపోవడం వృత్తిపరమైన దోషం. ఇందాక కూడా చెప్పాను, కౌల పరాశర గ్రంథంలో ఒక సూత్రాన్ని ఇచ్చాడు. వివాహ జీవితాన్ని పరిశీలించి వచ్చినప్పుడు 3, 7, 11 స్థానాలు చూడండి అంటున్నాడు. ఈ 3, 7, 11 వారి యొక్క జీవిత తలరాతను మారుస్తాయి, వైవాహిక జీవితానికి మధురానుభూతులను ఇస్తుంది. సంతానం కలగలేదు, దానికి కారణం కాలసర్పదోషమేమో అంటారు. అది దోషం కాదు, మనం పోయిన వారం చెప్పుకున్నాం. సో దాని మీద మంచి క్లారిటీ మనకు వచ్చింది. ఇక్కడ 3వ స్థానం 7వ స్థానాన్ని బట్టి ఆ అమ్మాయికి సంతానం కలుగుతుందా లేదా, అబ్బాయి సంసారానికి పనికొస్తాడా కాదా, సప్తమ స్థానంలో కానీ అంటే 7వ స్థానం వివాహ స్థానం, 3వ స్థానంలో కానీ అది ఆరోగ్యము దానికి సంబంధించినటువంటి బెడ్ రిలేషన్ సంబంధించి, 11వ స్థానం సౌభాగ్యం మీద ఉంటుంది. 3వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ కుజరాహులు కానీ శుక్రరాహులు కానీ కుజకేతువులు కానీ శుక్రకేతువులు కానీ ఉన్నటువంటి జాతకులను పెళ్లి చేసుకోకుండా ఉండటం ఉత్తమం. నా అనుభవం, ఎందుకంటే అది అవసరం. అది నేను నెల్లూరు క్యాంప్కి వెళ్ళినప్పుడు 2 భార్యాభర్తలు వచ్చారు, జాతకం చూపించారు. నిజంగా వారికి సంతానం లేదు, భార్య జాతకంలో సంతానం లేదు, భర్త జాతకంలో సంతానం అవకాశం ఉంది కానీ లేరు. ఆ టీచర్ గారు ఉండి మాకు పిల్లలు పుట్టలేదండి, ఎప్పుడు పుడతారు అని అడిగాను. అంటే కాస్త యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా, లేదమ్మా నీకు సంతానం కలిగే అవకాశం లేదు, అయితే ఈ మాస్టర్ గారికి 8 సంవత్సరాల క్రితం ఒక ఆడపిల్ల ఉందండి అని చెప్పారు. బాహాటకంగా నిర్భయంగా నిర్ద్వందంగా ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు. వెంటనే ఆయన, మీలాంటి వాళ్ళ దగ్గర వచ్చి మేము తప్పు చేసామండి, అసలు మాకు పిల్లలు లేరు, ఆ విషయం ఒప్పుకుంటుంది, నాకు ఒక పెళ్ళే 2వ పెళ్ళి కాలేదు, మరి నాకు 8 ఏళ్ల క్రితం ఆడపిల్ల ఎలా ఉందని మీరు చెబుతారు, మీరేమైనా ఆధారాలు చూపితే నేను పోలీస్ కేసు పెడుతున్నారు. చక్కగా ఇక పక్కన 510 పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి, ఇప్పుడు మీరు ఈ మాట నిలబడండి, ఇవాళ సాయంత్రం 3 గంటలకల్లా నేను మీ అమ్మాయిని చూపిస్తాను, అయితే వెయిట్ చేస్తాం, 3 తర్వాత చూపించకపోతే మీ సంగతి తెలుస్తూ ఉన్నారు. హ్యాపీగా కూర్చోడానికి భోజనం తెప్పించాను. 2:30 టైంలో ఒక ఆమె పాపను తీసుకొచ్చింది. సో నేను ఉండేటువంటి ఛాంబర్ వేరు, అక్కడ ఉండే ఛాంబర్ వేరు. లోపలికి వచ్చారు, జాతకం ఆడుతున్నా. ఈలోపు డోర్ తీయంగానే ఎదురుగా మాస్టర్ కనపడ్డారు. ఈ పిల్ల ఊరుకుంటుందా, అమ్మ పప్ప ఇక్కడే ఉన్నాడు అంది. ఎవరమ్మా మీ పప్ప అని అడిగా. అదిగో అని బిల్లు లోపలికి అన్నాడు. 3 లోపలికి వచ్చారు. తీరా ఎవరంటే ఈ మాస్టర్ గారి భార్య, ఈమె, ఈ 3 ఒకే స్కూల్లో కొలీగ్స్. ఎక్కడ నెల్లూరు జిల్లా గూడూరు మండలం, గూడూరు తాలూకు కోట మండలంలో ఒక ఎలిమెంటరీ స్కూల్. ఈ 3 స్కూల్ టీచర్స్, వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతుంటారు, కలిసి స్కూల్కి వెళ్తుంటారు. మరి దీన్నేమనాలి? ఇప్పుడు చెప్పడం మాస్టారు అన్నా. కాబట్టి ఇక్కడ అందుకే అడుగుతా, సంతానం అయితే ఇక్కడనే ఇంకెక్కడ లేరని అడుగుతా ముందుగానే. కాబట్టి ఇక్కడ సంతానం కలగకపోవడానికి దోషాన్ని గుర్తించాలి. సో కాబట్టి ఇప్పుడు వివాహం కాని వారికి మనం పరిహారం ఇచ్చాం. రేపు వారం సంతానం కలగని వారికి సునాయాసంగా సంతానం కలగడానికి ఏం చేయాలనడానికి మీరు రెడీ చేసుకోవాల్సిందే 2 గుప్పెళ్ళ బియ్యం, ఆ బియ్యం దంచడానికి ఒక రోకలితో మీరు టీవీ ముందు సిద్ధంగా ఉండండి.
మీకు సంతానం కలగని పరిహారం చెప్పే ప్రయత్నం చేస్తాను రేపు వారంలో. ఓకే గురుగారు, చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది వాల్టి హలో స్వతంత్ర. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ స్వతంత్ర.